ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर के नाम की महिमा। మీ అందరి మధ్యలో ఇవాళ ఇలాగిన ఉండటానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి, తరుణాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి రుణిస్తున్నాను. చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రే ఫర్ ఇండియా 10 రోజుల ఉపవాస కూడికలలో हालेलुया। ప్రే ఫర్ ఇండియా 10 రోజుల ఉపవాస కూడికలలో प्रे फॉर इंडिया 10 दिवसीय उपवास प्रार्थना में నేను కూడా పాలుభాగస్తుని కావటానికి मैं भी शामिल होने के लिए దేవుడు చూపిన మహాకృపను బట్టి परमेश्वर का दिखाया हुआ एक महान अनुग्रह को लेकर के నిజంగా నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. और वास्तव में मैं बहुत ही आनंदित हूँ। భోపాలపట్నంలో మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడు చూపిన కృప, भोपालपट्टनम में आप सभी लोगों के साथ मिलने के लिए परमेश्वर ने जो अनुग्रह को मुझको प्रदान किया है, మీతో ఈలాగున నేను మాట్లాడటానికి దేవుడు చూపినటువంటి కృప, और मैं आप लोगों के समक्ष में ऐसा बात करने के लिए परमेश्वर ने जो मुझको अनुग्रह दिखाया है, నిజంగా నేను ఎంతగానో దేవునికి రుణస్తున్నై ఉంటున్నాను. और वास्तव में मैं परमेश्वर का बहुत ही कर्जदार हूँ। క్రీస్తు సువార్తకి బాగా వ్యతిరేకత ఉన్నటువంటి ప్రాంతం అని తెలిసింది. और मसीह का सुसमाचार के लिए एक विरोधी राज्य है कह के मुझको पता चला है। అయితే మీ అందరికీ నేను ఒకటే విషయం చెప్తున్నాను. मैं आप सभी लोगों को एक विषय बता रहा हूँ। నేను ఏదో సువార్త చెబుతూ ఆపేస్తే ఆగిపోయే వ్యక్తిని కాదు. सुसमाचार बताते बताते अगर कोई आके रोकता है तो रुकने वाला व्यक्तियों में से मैं नहीं हूँ। పౌలు భక్తుడు చెప్పిన ఒక మాట జ్ఞాపకం వస్తుంది నాకు. पौलुस बताया हुआ एक बात मुझको स्मरण आता है, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు లాభమే. जीना मसीह है तो मरना मेरे लिए लाभ है। I live for God, if possible I die for God. और मैं हो सके तो परमेश्वर के लिए जीऊंगा, हो सके तो परमेश्वर के लिए भी मर सकता हूँ। సువార్త నాపే వ్యక్తులకు భయపడే వ్యక్తి నేను కాదు. समाचार को सुनाते समय में रोकने वाले व्यक्तियों से मैं डरने वाला व्यक्ति नहीं हूँ। శ్రేష్టమైన సమయం సాయంకాలం మన దేవుడు ఏర్పాటు చేశాడు. और शाम का समय जो बहुत ही बहुमूल्य समय है, परमेश्वर ने हमारे लिए व्यवस्था किया है। సాయంకాలం మీరందరూ కూడా మీ కుటుంబాలతో, మీ బంధువులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగు వారితో కలిసి రండి. शाम के समय में आप लोग आपके परिवारों के साथ, आपके रिश्तेदारों के साथ, आजू बाजू पड़ोसियों के साथ सभी लोग मिल करके आप लोग आइए। ఎక్కువ సమయాన్ని నా యొక్క సాక్ష్యాన్ని దేవుడు నన్ను సినిమా నుంచి అలా విడిపించాడు. और ज्यादा करके गवाही, और मेरी जो गवाही है, जो परमेश्वर ने मुझको कैसे फिल्म दुनिया से मुझको छुड़ा करके लाया है, అలాగే సాయంకాలం హాజరవబోతున్నటువంటి మీ అందరి కొరకు దేవుడు ఏ వర్తమానాన్ని ఏర్పాటు చేసి అందించబోతున్నాడు, और शाम के समय में परमेश्वर किस प्रकार का संदेश तैयार करके मुझको दे रहा है, ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. దేవునికి మహిమకరముగా ये सारे विषयों को हम लोग बात करेंगे परमेश्वर के नाम की महिमा के लिए। మనమందరము కలిసి క్రీస్తు నామాన్ని ఘనముగా చాటి చెప్దాం. और हम सभी लोग मिल करके मसीह का नाम की महिमा को हम लोग करेंगे। మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. एक बार आप सभी लोगों को मैं हृदय से धन्यवाद और जय मसीह कहता हूँ। మరొకసారి ఈ యొక్క భోపాలపట్నం ప్రాంతానికి నన్ను ఆహ్వానించినటువంటి పాస్టర్ సుధాకర్ గారికి, भोपालपट्टनम में मुझे यहाँ पर
न्योता दिए हुए पास्टर सुधाकर के लिए ఈ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ, और इस मीटिंग को आयोजन किए हुए सारे लोगों को ఈ మీటింగ్స్ చక్కగా జరగటానికి ప్రార్థన చేసిన వారందరికీ, और इस सभा को अच्छे से चलने के लिए जिन लोगों ने भी प्रार्थना किया उन सारे लोगों को ఈ మీటింగ్ కొరకు సహకరించిన పరిచర్య చేసిన వారందరికీ, और इस सभा के लिए सहायता किए हुए और मदद किए हुए सभी लोगों को క్రీస్తు నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. मसीह यीशु के नाम से आप सभी लोगों को मैं धन्यवाद देता हूँ। ప్రార్థన చేసుకుందాము. प्रार्थना करेंगे। మహాగణుడైన నా